వందే మాతరం. ఇదే నా స్పందన వెంకన్న. స్వదేశీయం మట్టి వాసన. కలామ తల్లి ముద్దుబిడ్డ మొగల్తూరు మునగాడు అందరినీ రంజింపచేసిన, అందరినీ రంజింపచేస్తున్న, అందరినీ రంజింప చేయనున్న, అందరినీ రంజింప చేయగల మన చిరంజీవులు, సామాజిక న్యాయ చైతన్య దీప్తి, భారత రాజకీయ రణక్షేత్రంలో ఒక ప్రధాన భూమికకు భారత జాతీయ కాంగ్రెస్ ఏరి కోరి ఎంపిక చేసిన డాక్టర్ కొణిదెల చిరంజీవి గారు, మీరే కేంద్రకంగా యు ఆర్ ది న్యూక్లియస్ టు దిస్ ప్రోగ్రామ్. మనసులో మాకు అదే ఉండింది, ఇవాళ అది సాధ్యమైంది. మా సత్యబాబన్నను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారిని ఆహ్వానించాం. రావడానికి ఏమాత్రం ఆస్కారం లేని హడావుడి కష్టాల్లో ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. మా అగ్రజులు మాన్యులు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గారిని ఆహ్వానించాం. వారికి రావడానికి వీల్లేనంత అనారోగ్యంలో వారు ఉన్నారు. వారు రాకూడదని మేము అనుకోలేదు, కానీ వారు వచ్చినప్పటికి కూడా చిరంజీవి గారే కేంద్రకంగా న్యూక్లియస్ గా ఉండేవారు. ఇవాళ ఒక నేపథ్యాన్ని వ్యాపింప చేయాలి అంటే దానికి ఒక సరి అయినటువంటి వాహిక కావాలి. చేనేత వృత్తి ప్రవృత్తులన్నింటినీ సంరక్షించుకునేటువంటి ఒక మహోద్యమ కల్పనలో లీనమైనటువంటి నా సోదరులు, వారికి అండగా ఉన్నటువంటి చేనేత వృత్తి కార్మికులు, శ్రామికులు, పారిశ్రామికవేత్తలు, వీరందరికీ కూడా నిజంగా ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టంగా నృత్య రూపకం ఎంత ప్రాథమికంగా మీకు ఉత్సాహాన్ని ఇచ్చిందో, ఇక ముందు యూట్యూబ్ రూపంలో అనేక రూపాల్లో అది ఎంత విస్తరించనున్నదో దాన్ని ఆశీర్వదించడం కోసం మన సమక్షంలో మాన్యులు చిరంజీవి గారు ఉండడం అంతే గొప్పగా ఉన్నది. ఈ సందర్భాన్ని నేను మరో రకంగా వాడదలుచుకోలేదు. స్వాతంత్రోద్యమ కాంక్షకు, సమాజ కల్పనకు నేత ఎంత గాఢమైనటువంటి పాత్ర వహించిందో మహనీయంగా, మహత్తరంగా ఆవిష్కరించింది మాన్యులు మహాత్మా గాంధీ గారు. ఈనాడు సమకాలీన స్థితిలో ఉన్నాం. సామాజిక ఆర్థిక సంక్షిప్త స్థితిలో చేనేత వర్గాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ దశలో దీని ఔన్నత్యాన్ని ప్రదర్శించడం ద్వారా దీన్ని సంరక్షించాల్సినటువంటి గురుతర బాధ్యత అందరికీ విస్తరింప చేయడం అనేటువంటి ఒక ప్రాథమిక లక్ష్యంతో చేనేత ప్రోత్సాహక మండలి చేస్తున్నటువంటి కృషికి నా మట్టుకు మేమంతా వెన్నుదన్నుగా ఉంటాం. ఆ మాట చెప్పడం కోసమే మాన్యులు కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి వచ్చినటువంటి గంటా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు వారు మౌలిక వసతుల కల్పన వారి ప్రాథమికమైనటువంటి శాఖ, మూలమైనటువంటి పని అది. అంత మాత్రమే కాదు, ఎదిగొస్తున్నటువంటి మన సోదరులు ఉన్నారు. ఈరపత్రి అనిల్ కుమార్ గారు వీరోచితంగా తన రాజకీయ పటిమతో పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి మన సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. రమణ గారు దేశవ్యాప్తంగా చేనేతకు భూదాన్ పోచంపల్లికి, కలంకారీకి, టై అండ్ డై సిస్టమ్ కు గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర ప్రోత్సహిస్తున్నటువంటి జిల్లా మార్కండేయ గారు ఉన్నారు. బూదాటి రాధాకృష్ణయ్య గారు ఉన్నారు. డాక్టర్ ఉమా మల్లేశ్వరరావు గారు ఉన్నారు. ఇక్కడికి రాలేకపోయినటువంటి అనేక పెద్దలు ఉన్నారు. వీరందరి ప్రోత్సాహంతో, వీరందరి సహకారంతో చేనేత వృత్తిని సంరక్షించుకొని అందులో లీనమైనటువంటి శ్రామిక, పారిశ్రామిక వర్గాల అభ్యున్నతి కోసం సహకరించేటువంటి రీతిలో ఈ స్వదేశీయం ప్రాతిపదికగా చేనేత ప్రోత్సాహక మండలి కార్యకలాపాలు ముందుకు సాగాలని వారు కోరుకున్న రీతిలో చిరంజీవి గారి సహకారంతో ఆగస్టు 7న 2012 ఆగస్టు 7న ఢిల్లీలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచి అందులో ఈ నృత్య రూపక ప్రదర్శన చేసేందుకు
మా వంతు ముందడుగు తప్పనిసరిగా ఉంటుందని చెబుతూ ఇది కొనసాగిద్దాం, కలిసి కాపాడుకుందాం. ధన్యోస్మి.